ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు నిప్పులా వ్యవహరించేటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతోంది అనేటువంటి ఉత్కంఠ అయితే ఇప్పటికీ చాలామందిలో ఉంది. అయితే గురువారం సాయంత్రం అదే జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎదురుపడినటువంటి నేపథ్యంలో అసలు ఎక్కడ ఎదురుపడ్డారు, అక్కడికి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తూ ఉంటారు. వీరిద్దరు కూడా ఎదురుపడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే చాలామందిలో ఉంది. నిన్న గురువారం రోజు తిరుపతిలో అదే జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుపడ్డారు. ఏంటి అసలు ఏ సందర్భంలో ఎదురుపడాల్సి వచ్చింది? నిన్న తిరుపతి ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఒకటే సమయంలో వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఇది బాధాకరమైన విషయమే నిన్న జరిగింది. అనుకోకుండా తొక్కిసలాట జరగడం, వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల కోసం వచ్చిన జనాలు ఒక్కసారిగా తలుపు తెరవడం, దాంతో వాళ్ళు ముందుకు వచ్చేయటం, దాంతో తోపులాట జరిగింది. 6 చనిపోయారు, 34 మంది గాయాలయ్యాయి. 34 మంది ఇప్పుడు కొంచెం చికిత్స పొందుతూ బాగానే ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్విమ్స్ ఆసుపత్రికి ఇక్కడ తిరుపతిలో పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసి తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటే సడన్గా జగన్ వచ్చారు. జగన్ రావడం కూడా చాలామంది అనుచరులతో వచ్చారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉంటారు కదా ఆయన అభిమానులు, జై పవన్ అనే వాళ్ళు నినాదాలు చేయడంతో అటు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే అనుచరులు కూడా జై జగన్ అని నినాదాలు చేశారు. దాంతో స్విమ్స్ ఆసుపత్రి నిన్న హోరెత్తిపోయింది. అయితే ఇది చాలా వినటానికి కూడా బాలే. ఏ రకంగా అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు కరెక్ట్ అభిమానుల్ని, కానీ ముందే వీళ్ళు జాగ్రత్త పడాలి. అయితే పోలీసులు అయితే హడిలిపోయారు నిన్న. ఏం జరుగుతుందో ఏమవుతుందో, అసలే ఆసుపత్రి కదండి, అక్కడ రోగులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఒకటి. రెండోది, అసలు జగన్కి ఒక అరగంట లేటుగా రమ్మంటే కూడా ఆయన వినకుండా వచ్చాట. అది తప్పు కదా. ఇప్పుడు మీరు రండి, వచ్చి చూడండి, తప్పు లేదు. అది పరామర్శకు రావడం తప్పు కాదు, కానీ పోలీసులు చెప్పింది వినాలి కదా. అది వినకుండా రావడంతో ఇప్పుడు ఉప్పు నిప్పు అని మీరే అంటున్నారు. ఉప్పు నిప్పు ఎదురుపడితే ఏమవుతుంది? ఇంకొంచెం ఎక్కువ గొడవ అవుతుంది, చిటపట్లు ఎక్కువ అవుతాయి. నిప్పులో ఉప్పు పెడితే ఏమవుతుంది? చిటపట్లు ఆడుతుంది కదా. మరి నిన్న చిటపట్లు ఆడలేదు. లక్కీగా ఏంటంటే పవన్ కళ్యాణ్ వెంటనే తన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేశాట ఆయన. ఈయన కంట్రోల్ చేశాక జగన్ కూడా కంట్రోల్ చేశాట. అట్లీస్ట్ ఆ రకంగా వీళ్ళు సమన్వయంగా వ్యవహరించారనమాట. అది జరగటం వల్ల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈయన పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టకుండా ఈయన వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఎందుకంటే గొడవ అవుతుంది అనవసరంగా హాస్పిటల్ ముందు అని. అంటే ఇద్దరికి కొంచెం సెన్సిబుల్గానే ఇద్దరు బిహేవ్ చేశారు చెప్పాలంటే. అప్పుడు పోలీసులు ఇతన్ని వేరే ద్వారం గుండా ఎవరిని జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి అక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరామర్శించడానికి తీసుకెళ్ళారు. ఇప్పుడు నేనంటాను, అసలు ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన పనే ఉంది. ఇవాళ వెళ్ళొచ్చు కదా, తప్పులేదు. ఇప్పుడు మీరు పరామర్శకు వెళ్ళడం తప్పని ఎవడో అంటల్లా, కానీ ఒక రోజు లేటుగా వెళ్తే ఈ గందరగోళం ఉండదుగా. అంటే ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆ ఘటన తాలూకు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పరామర్శించడానికి రాజకీయ నాయకులందరూ కూడా క్యూ కడతారు, దాన్ని ఎవరు తప్పుపట్టరు. ఒకవేళ ఆ ఘటన జరిగిన సమయంలో కనుక రాజకీయ నాయకులు వెళ్ళకపోతే వాళ్ళని టార్గెట్గా చేసుకొని కొంతమంది కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో వెళ్ళకుండా ఉండే ఆ తావు, అంటే ఉండేదానికి తావు లేకుండా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి నిన్న చంద్రబాబు గారు వెళ్ళారు, బాధితులను పరామర్శించారు. ఆయన ఆ బాధితులతో మాట్లాడుతూ నిజంగా ఆయన కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అంటే వాళ్ళని చూసి తట్టుకోలేకపోయారు, ఆయన చెలించిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు.
సో అంటే ఒకే సమయంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుపడడం ఎలా? ఏమండి ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు ఎవరో విమర్శిస్తారని వెళ్ళకూడదుగా. వెళ్ళినప్పుడు మీరు తక్కువ మందితో వెళ్ళాలిగా, బలగంతో ఎందుకు వెళ్ళడం? ఇప్పుడు ఇక్కడ మీ బలం చూపించుకోవటానికి కాదుగా మీరు వెళ్తున్నది. అంటే అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులందరూ బలగం చూపించడానికి వచ్చారు. ఎవ్వరూ బలగం తీసుకురాకూడదు. మనం ఈ రోజు కాదు, ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీరు వెళ్ళేటప్పుడు మీ సెక్యూరిటీ ఎంతో అంతతోటే వెళ్ళండి. మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగి అసలు జరిగిందే ఎక్కువ మంది రావడం వల్ల తొక్కిసలాట. ఆ తొక్కిసలాట తర్వాత అయినా సరే ఆ వచ్చే వాళ్ళైనా తెలుసుకోవాలి. నేను అన్నది అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఊహించని విధంగా జనాలు ఎక్కువ మంది వచ్చారు, అది ఎవరు యాంటిసిపేట్ చేయలేదు, అందుకని ఇది జరిగింది. జరిగాక కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే, అధికారంలో ఉన్న వాళ్ళైనా అనధికారంలో ఉన్న వాళ్ళైనా, వాళ్ళు ఎక్కువ మంది జనాలను వేసుకుని వెళ్ళడం అనేది సబబు కాదు. దానివల్ల మళ్ళా ఇంకో కొత్త సమస్య తలెత్తుతుంది కదండి. ముఖ్యంగా ఆసుపత్రి అనేది ప్రశాంత వాతావరణంలో. అసలు ఈ రోజుల్లో నిజంగా ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వండి, అలాగే ఒక సినీ నటులకు సంబంధించినటువంటి అభిమానులు, నిజంగా ఆ అభిమానం అనేది వెరిదారి దొక్కుతుంది. అంటే తప్పకుండా ఎలా చెప్పాలి అంటే అసలు సమయం సందర్భం ఏదీ లేకుండా కూడా వారు అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించేందుకు వస్తే అభిమానులు మాత్రం వాళ్ళని ఉద్దేశించి నినాదాలు చేస్తూ ఉంటారు. అది ఆ సదరు నాయకులకు కూడా ఇబ్బంది తీసుకొస్తూ ఉంటుంది. దానికి తోడు అసహనం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే లాస్ట్ టైం అయింది కదా. లాస్ట్ టైం దాకా ఎందుకు, నిన్న పవన్ కళ్యాణ్ గారు బాధితులను పరామర్శించిన తర్వాత బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని ఉద్దేశించి కొంతమంది అభిమానులు నినాదాలు చేయడం, ఆయన అసహనాన్ని వ్యక్తం చేయడం. మన అనంతపురంలో జరిగింది కదా, అప్పుడు కూడా ఆయన అదే అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం దాకా వదిలేయండి, నిన్న హాస్పిటల్లో. నేను చెప్పేది వినండి మీరు. అనంతపురంలో జరిగాక ఆయన ఆ రోజు అసహనం వ్యక్తం చేశాక కూడా నిన్న జరిగిందని చెప్తున్నాను నేను. మళ్ళా నిన్న జరిగింది అంటే నేను అనేది ఏంటంటే, కొంచెం అభిమానులు ఆలోచించుకోవాలని చెప్తున్నా. మీ అభిమానం తప్పు కాదు, అంటే కానీ సందర్భం చూసుకోండి అంటున్నాం మనం. ఇది సినిమా ఫంక్షన్ అనుకోండి. కొంతమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మరి కొంతమంది మరణించి వారి కుటుంబంలో విషాదం చోటు చేస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు అక్కడ బాధితులకి అమ్మ ప్రభుత్వం తరపున మేము అండగా ఉంటాం అని చెప్పడానికి వచ్చారు. అది వదిలేసి ఇక్కడ అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం అనడం, ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఏంటి అసలు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి అభిమానం ఎర్రితలలు ఎక్కుతుంది అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు ఈ సీఎం అనే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈయన వెళ్ళిన ప్రతి చోటికి ఆ బ్యాచ్ వెళ్తుంది, మీరు గమనించండి. అది జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించుకోవాలి. మీరు మీ రాజకీయ సభలు అనుకోండి, మీరు ఎవరినైనా తీసుకెళ్ళండి, అది మీ ఇష్టం. కానీ మీరు ఎక్కడికి వచ్చారు? తిరుపతికి వచ్చారు. దేనికి వచ్చారు? మీరు ఒక తొక్కిసలాట జరిగి 6 చనిపోయి 40 మంది అక్కడ చికిత్స పొందుతూ ఉంటే మీరు పరామర్శకు వచ్చి మీరు అక్కడ సీఎం అనిపించుకోవటం ఎంత వెగటుగా ఉంది అది వినటానికి కూడా. ఇంకా మీకు మరి మార్పు రాకపోతే మీలో ఇంకా కేవలం జగన్మోహన్ రెడ్డి తనే అభిమానులకు చెప్పి సీఎం అనిపించుకున్నారంటారా? అది మీరు ఆయన వెళ్ళిన ప్రతి చోట ఒక గ్రూప్ రావట్లేదా? సీఎం అని అంటలేదా? సేమ్ గ్రూపే కదా వస్తుంది. నేను అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులైనా సంయమనంతో ఉండాలి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అయినా తను తీసుకెళ్లకుండా ఎక్కువ మంది ఆయన చుట్టూ అక్కర్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరో అందరికీ తెలుసు, ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కొత్తగా నేనేంటో ఆయన నిరూపించుకోక్కర్లా. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు అనే ఒక అవగాహనతోటి మీరు మీ కొద్ది సెక్యూరిటీ తోటి వెళ్ళండి. ఇంత చుట్టూ మంది మార్బలం అవసరం లేదు అని మనం క్లియర్గా చెప్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.